75 లక్షల మంది పేదలకు చంద్రబాబు నాయుడు సంచలన గిఫ్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యంగా గ్రామ సర్వీస్ ఈనం భూములను 22A నిర్దేశిత జాబితా నుంచి తొలగించడంతో పాటు పేదల ఇంటి పట్టాలకు అమ్మకపు హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ నిర్ణయంతో దాదాపు 75 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. అసలు ఈ భూముల విముక్తి కదేంటి, పేదలకు దక్కబోతున్న ఆ యాజమాన్య హక్కుల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. 2016 అంటే ముందు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద పట్టాలు పొందిన వారికి ఇకపై పూర్తి స్వేచ్ఛ లభించనుంది. ఇప్పటి వరకు ఈ పట్టా భూములను కేవలం అనుభవించడానికి మాత్రమే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో వీటిని దర్జాగా అమ్ముకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా గిఫ్ట్ డీడ్ కింద ఇతరులకు బదిలీ చేయొచ్చు. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 75 లక్షల మంది పేదలు తమ ఆస్తిపై సర్వ హక్కులు పొందబోతున్నారు. గ్రామ సర్వీస్ ఈనం భూముల విషయంలో నెలకొన్న చిక్కుముడులను ప్రభుత్వం విప్పేసింది. 1.77 లక్షల ఎకరాల ఈనం భూములను 22A జాబితా నుంచి తొలగించే ప్రతిపాదనకు సీఎం ఇప్పుడు ఆమోద ముద్ర వేశారు. దీనికి తోడు మరో 1,00,000 ఎకరాలకు కూడా విముక్తి కలిగించేలాగా కసరత్తు జరుగుతోంది. 2019లోని దీనిపై టీడీపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురాబోతుంది. దీనివల్ల రైతులకు తమ భూమిపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఫ్రీ హోల్డ్ కింద రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన 9.25 లక్షల ఎకరాల భూములకు కూడా ప్రభుత్వం ఇప్పుడు ఊరట కల్పించింది. మొత్తం 13.59 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ భూముల్లో అత్యధిక భాగానికి విముక్తి లభించింది. మిగిలిన భూములను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం లభించడమే కాకుండా భూ యజమానుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. భూమి అనేది ఒక సామాన్యుడికి అతిపెద్ద భరోసా. ఈ భరోసాను సంపూర్ణం చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరిగిన వారికి ఇప్పుడు సొంత భూమిపై పూర్తి అధికారం లభించబోతుంది.